ఓర్ పోడా టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా లేస్తలేవు. లేచి ఉడుకు జల్ది. ఇంకా 12 అవుతున్నాయి. ఇంకా 12 దాకా లేవకుంటే ఏమన్నట్రా? ఇప్పుడు పని లేకపోయా, మను లేకపోయా, లేచిన జల్ది లేస్తే అయిపోతాయి. ఇంకా కన్ను తెస్తలేవేంద్రా? లేస్తా లేకుంటే ఉడుకుడుకుని మీరేమంటారా? ఇంకా పక్క పొంట రాజేశ్వరిని చూసి నేర్చుకోరా. ఆడు మంచిగా గవర్నమెంట్ జాబులు వాడాయని పోయి చదువుకుంటున్నాడు. నీకేమైందా? ఎద్దుకెద్దుకు పోయి తిరుగుడు లేకుంటే రోడ్డు మీద పోయి ముచ్చట పెట్టుడు అంత సోపతులు ఆ కథ. లేచి మునుగు ఆ గవర్నమెంట్ జాబ్ కన్నా పోయి చదువుకోపోనాడు. ఏందే అమ్మా పనులుస్తావా లేదే? ఈ బండ కొడతారా పోడా? ఇప్పుడు 6 అవుతుంది అనుకుంటున్నా, 7 అవుతుంది అనుకుంటున్నారా? 12 అవుతుంది టైం. ఇప్పుడు ఏంది మమ్మీ పొద్దుల నీ లొల్లి? లొల్లేంద్రా లొల్లి? తీసి బండ కొడతా ఐక్యతక మాట్లాడడం అంటే చక్కగా పనులేవు లేకుంటే ప్రిపరేషన్ అనగా గవర్నమెంట్ జాబ్లకి నువ్వు వట్టి ఉంటే మాత్రం నేను తీసి బండకే కొడతా చెప్తున్నా. నేను హైదరాబాద్ పోతున్నా, మరి కోచింగ్ తీసుకున్నా ఆమె చదువుకుంటా. మరి హైదరాబాద్ మనదు ఈయన రూమ్ లో కూర్చొని చదువుకో. నీకు రూమ్ లో పుస్తకాలు ఏమైనా కావాలంటే తెచ్చుకోపో. తెచ్చుకొని ఈయన కూర్చొని చదువు. పొద్దునక తెల్లందాక అవుతా జాబు వట్టే 10 నిమిషాలు ఆగిన జాబ్ వస్తుందా? 10 నిమిషాలు అది బయట హీరో పోతా అంటే మాత్రం కూడా లేదు. 12 గంటలనే మినిమం. సప్పుడు ఏమైందా కూడా? మరి ఈ సౌత ఆయన జీతం ముందు అంటావా బర్లకు గేర్లకు? మమ్మీ కొంచెం టైం ఇయ్యే. నువ్వు ఇట్లా సడన్ గా అడిగితే నేను